అదేంటో గానీ నాకు వీలైన రోజే ఎక్కువ వీడియోస్ తీస్తూ ఉంటాను. వీలవ్వని రోజు ఒక్కొక్క రోజు అసలు ఒక్క వీడియో కూడా చేయడానికి ఉండదు. ఈరోజు సండే కదా కొంచెం ఫ్రీగా ఉండే. సో, అందుకే వీడియోలైతే 2, 3 అయితే పెట్టాననమాట. ఇదొచ్చేసి కాజం కర్రీ అండి. అలాగే ఇంకొకటి ఇది చెప్పాను ఇంతకుముందు వీడియోలో కూడా. అదేమో దుబ్బ అంటారు కదా! దాన్నేమో నా ఇంటి ముందు ఉన్న స్ట్రీట్ డాగ్స్ కోసం అని చెప్పేసి అని అది సపరేట్‌గా కొంచెం ఆయిల్ వేసి, ఉప్పు, కారం అట్లా వేసి గిన్నెలో వేసేసి కొంచెం అట్లా వండిననమాట. పచ్చిది వేస్తే ఎలా ఉంటదేమో, పచ్చిది వేయొద్దు అని చెప్పేసి అనుకొని నాకెందుకో నచ్చలేదు పచ్చి కూర వేయడానికి. సో, కొంచెం ఉప్పు, కారం, నూనె, అల్లం వెల్లిపాయ వేసి కొద్దిగా అట్లా ఒక 10 నిమిషాలు అట్లా బాయిల్ చేసిన దాన్ని. అది టామీ పెట్టడం కోసం అని చెప్పేసి అది సపరేట్‌గా వండేసిన అనమాట. తర్వాతనేమో కాజమేమో ఇలా కర్రీ చేసినాను. ఫ్రై చేస్తే మళ్ళీ సరిపోదు కదా కొంచెం అని చెప్పేసి ఇంకా దాన్ని కర్రీ అయితే చేసిన అనమాట. మా టామీ అయితే ఈరోజు నిమ్మలంగా తిన్నదండి. ఇంకా అలాగే వచ్చేసి పిల్లలు ఆ కూర ఎక్కువ ఇష్టపడరు. మా కాజం కర్రీ తినరు పిల్లలు. సో, అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకి రాత్రి పప్పు ఉండే అనమాట నిన్నటిది. పప్పు ఉందని బాయిల్ చేసినాను. ఎగ్ బాయిల్ చేసి అట్లాగే చపాతీ చేసిన అనమాట. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే ఇష్టము. నాకు మా బాబుకి మా వారికి ఇష్టము. ఆడపిల్లలు ఇద్దరైతే అసలు సరిగ్గా తినరు వాళ్ళిద్దరు ఈ కర్రీ. వాళ్ళకి ఏమైనా చికెన్ కావాలి. మేమైతే తిన్నాం బాగానే. నాకైతే నచ్చిందండి కర్రీ చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే బాగా వచ్చిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.